అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తండ్రి షూటింగ్ కంటే ముందే నాగచైతన్య కొన్ని రోజుల పాటు జనాల జీవన శైలి గురించి దగ్గరుండి తెలుసుకున్నాడు. సముద్రం వెంట నుంచి వారి ప్రేమలు, ఆప్యాయతలు, కష్టపడే విధానం దగ్గరుండి చూశాడు. ఇక వారితో సరదాగా గడిపి మొదట్లోనే వారిని ప్రత్యేకంగా ఆకట్టుకునేలా మీకంటే బాగా చేపల పులుసు వండుతాను అని హామీ ఇచ్చారు. ఆ హామీని పూర్తి చేస్తూ కట్టెల పొయ్యిపై మట్టి కుండలో చేపల పులుసు వండి వారిని సంతృప్తిపరిచారు. ఏటలో చేపలు పట్టేశాక మంచి పులుసు ఎట్టేయాలి కదా అంటూ లేటెస్ట్ గా మరో వీడియో విడుదల చేశారు. వీడియోలో నాగచైతన్య శ్రీకాకుళం పద్ధతుల్ని పాటించి అనుకరణ లేకుండా స్వయంగా వంట చేసిన విధానం చూపించారు. అది చూసిన స్థానికులు ఆయన పట్ల గౌరవం పెంచుకుని వండిన భోజనానికి ప్రశంసలు కురిపించారు. నాగచైతన్య మంచి మనసున్న వ్యక్తిత్వం, అనుసంధానతకు స్థానికులు ఫిదా అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్. ప్రముఖ నిర్మాత AM రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కర్ విజేత MM కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మాట వినాలి అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం. సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే మాట వినాలి లిరికల్ వీడియోతో హరిహర వీరమల్లు సంగీత ప్రయాణం మొదలైంది. వినాలి వీరమల్లు మాట చెబితే వినాలి అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ చెప్పే హృద్యమైన పంక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్లతో మాట వినాలి గీతం మనోహరంగా ఉంది. సంక్రాంతికి వస్తున్న గ్రాండ్ గా ఓపెనింగ్ వసూలతో మొదలైన ఈ చిత్రం 2-3 రోజు కూడా అదే మ్యానియాను కొనసాగించింది. సంక్రాంతికి వస్తున్న గుంటూరు, సీడెడ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ పూర్తి చేసుకుందని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ఈ వీకెండ్ కు ఇతర ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ను బీట్ చేయనున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రం కేవలం విడుదలైన 3 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కును అధిగమించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కన్నడ నటుడు దర్శన్ ఆలయాల పాట పట్టారు. శ్రీరంగపట్టణం తాలూకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్యాదేవి మారేమ్మ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భార్య విజయలక్ష్మి, కుమారుడితో కలిసి దర్శన్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేలుకోట ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్యతో పాటు భారీ ఎత్తున ఆలయాలను దర్శిస్తున్నారు. దర్శన్ అంతకుముందు బళ్ళారి జిల్లా కురుగూడులోని బసవేశ్వర ఆలయంలో కూడా పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దర్శన్ ఒక్కసారిగా ఇలా వరుసగా ఆలయాల బాట పట్టడంతో అంతా షాగవుతున్నారు. ఆయనలో ఒక్కసారిగా వచ్చిన భక్తిభావంతో కంగు తింటున్నారు. నిత్యం ఏదో దేవాలయంలో పూజలు చేస్తూ భక్తి చింతనం పొందుతున్నాడు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం శుక్రవారం రిలీజ్ అవుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్ రిలీజ్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ పంజాబ్లో సిక్కులు ఆందోళనకు దిగారు. అమృత్సర్లోని ఓ సినిమా హాల్ వద్ద భారీ సంఖ్యలో LGPC సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని LGPC పంజాబ్ సర్కార్ను కోరింది. పంజాబ్లోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేయాలని కోరింది. కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన MVR కృష్ణ రాక్షస ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి, కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ ను, పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. లోహిత్ H దర్శకత్వం వహించిన ఈ టైం లూప్ హర్రర్ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్మాత MVR కృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది అని చెప్పారు. ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్ సోమశేఖర్, ఇహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.
అన్నా మిమ్మల్ని సార్, అంటే అంతకుముందు ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరిగ్గా పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, నేను అర్థం చేసుకోవాలి, నేను ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది నిజంగా రియల్గా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్గా చేసిందా? నిజమే అది నిజం. ఆ రోజు ఆ జరిగింది ఇన్సిడెంట్ అది. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా, మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారి ఐడియా. దాంతోపాటు అక్కడ కూర్చొని మనం చేసాం. మనం ఎంత పేరు సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత తరం మన వారసులకి అది మనకి ఏము. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం, ప్రతి స్క్రిప్ట్లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. ఐ నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది, మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మానదు. కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి, అవునా? పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు అంతటి వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సిగ్నల్ అది. అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్ కొంతసేపు, కొంతసేపు అదే కొంత టైం ఒకటి మీద, కొంత టైం ఒకటి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డం తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే, ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేము, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, అలా మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద గారు. అవునండి. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత, అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక అడిగిన కానీ తండ్రి కొడుకుని జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు.
సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు I was 19 years old, నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్లో చేస్తాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఇది అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి, అన్నీ పిన్ పాయింటెడ్గా చూస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్షాప్ చేసుకుని అన్నీ చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. మామూలు మీ పేరులోనే రాజు యాదవ్ నక్క అంటే నక్క తొక్కినట్టు తొక్కి ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా వరుసగా సార్ రాహుల్ యాదవ్ నక్క అనేది నేను మైండ్లో పెట్టేసుకున్నాను. సో అది నక్కతాకు వచ్చినట్టుగా ఆయన ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు ఏ జానర్ తీసుకున్నా ఆ జానర్ సూపర్ హిట్. అవునండి, ఆ జానర్ వేరేగా అయినా అంతకుముందు హారర్ జానర్తో చేశారు. అది ఈ సినిమా నిజంగా నవ్వించిన ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఆ సాంగ్లోనే చూసినప్పుడే థ్రిల్గా ఫీల్ అయ్యాం. అలాగే సీన్స్ తాతాని హాక్ చేసుకోవడం కూడా అర్థమైపోతుంది. మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇంకో మరో అవార్డు సినిమా కూడా వస్తుందని అనిపిస్తుంది. సో దాని గురించి హోప్ఫుల్ అంటే తీసామండి మంచిగా, అంటే లైక్ దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఎమోషన్. ఏం లేదు సార్, అంటే నక్క అంటే అదే మేము తొక్కుంటూ వెళ్ళిపోతుంటాం అంటే నక్కని తొక్కించాడు అంటాం కదా, అదే అన్నారు సార్. 3 సినిమాల తర్వాత హీరోలు డైరెక్టర్లు అలా నా తొక్కుంటూ వెళ్తున్నారు. అట్లానే తొక్కుంటూ వెళ్తే బాగుంటుందని నేను కూడా ఫీలింగ్. నిజంగా బీ మోర్ దెన్ హ్యాపీ. అంటే ఇప్పుడు స్వధర్మ్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు రాగలుగుతున్నారు. అండ్ అంతకంటే ఇంకా ఆనందమే ఉంటుందండి. అంటే వెన్నెల కిషోర్ గారు సార్, అంటే అంతకుముందు చాలామంది కమెడియన్లు చాలామంది ఉన్నా కానీ మహానుభావులు ఉన్నా కానీ అల్లు రావులింగ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెన్నెల కిషోర్ అంటే మీరు ఏమంటారు? ఛాన్స్ లేదు సార్. మీకు తెలియదు ఏముంది ఇంకంతే. ఈజ్ ఐ వుడ్ సే లాస్ట్ లెజెండ్ ఆఫ్ ద కామెడీ అండి. ఎందుకంటే నా ప్రకారం అంతే, పర్సనల్ మై ఒపీనియన్. నాకు సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా ఈ అందరూ ఒక జనరేషన్ నుంచి చూడండి సార్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఈవెన్ గో క్లోజ్ టు దెమ్. దట్ మైట్ బి మెనీ రీజన్స్, మైట్ బి మెనీ అదర్ రీజన్స్, కానీ నా ప్రకారం అయితే ఇంపాసిబుల్ సార్. ఈవెన్ టు ఇమాజిన్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జస్ట్ వీలైనంత మ్యాక్సిమం కొంచెం లైటర్ వేన్లో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకపోతే బెటర్, ఊరికే డిసప్పాయింట్ అవ్వడం కంటే. శంకర్ ఆశలన్నీ కూడా తదుపరి ప్రాజెక్టు భారతీయుడు 3 మీదనే ఉన్నాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శంకర్కు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందా అనేది సర్వత్రా చర్చగా మారింది. శంకర్ ఇటీవల మాట్లాడుతూ భారతీయుడు 3కు ఇంకా 6 నెలల షూటింగ్ పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిలో ముఖ్యంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో పాటు భారీ స్థాయిలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ పని పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. అందువల్ల ఈ సినిమా 2025లో రావడం కూడా అనుమానమే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. సమాంత ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వర్కౌట్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఫిట్నెస్ కి ప్రాధాన్యతనిచ్చే ఆమె జిమ్ లో కష్టపడుతూ తీసుకున్న చిత్రాలు చూస్తే ఆమె పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది. వర్కౌట్ దుస్తులో సమాంత తన శరీర ఆకృతిని నిలబెట్టుకోవడంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో చెప్పడానికి ఈ లుక్స్ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవా. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దేవా సినిమాకు ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతుండగా మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, పావెల్ గులాటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. షాహిద్ ఇందులో రూత్లెస్ పోలీస్గా అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ను మీరు చూసేయండి. యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్లో 2 భారీ చిత్రాల్లో నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా మారింది. ఆమె రెబల్ స్టార్ ప్రభాస్తో రాజాసాబ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తోంది. ఈ 2 సినిమాల షూటింగ్లతో బిజీగా ఉంది నిధి. హరిహర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న నిధి అగర్వాల్ విజయవాడ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చి సాయంత్రం
చిత్రం రాజాసాబ్ చిత్రీకరణలో జాయిన్ అవుతుంది. ఇలా ఒక రోజులో ఈ 2 సినిమాల షూటింగ్స్ చేస్తూ తీరిక లేకుండా ఉంది నిధి అగర్వాల్. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ భారీ విజయం దక్కించుకుంది. బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తుంది. హై యాక్షన్ వోల్టేజ్ మూవీ డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తుంది. ఫ్యాన్స్ ఎలా అయితే బాలకృష్ణను చూడాలి అనుకుంటున్నారో అలా బాబీ ఈ సినిమాలో చూపించారు. ప్రతి సన్నివేశంలోనూ బాలకృష్ణ పాత్రను ఎలివేట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సంక్రాంతికి ఉన్న తీవ్ర పోటీ మధ్య విడుదలైన డాకు మహారాజ్ సినిమాకి మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లకి దగ్గర వసూళ్లొచ్చాయి. ఇక పండగ సెలవులు పూర్తయి వర్కింగ్ డేస్ మొదలైన డాకు మహారాజ్ సినిమా వసూళ్ల జోరు మాత్రం తగ్గలేదు. సినిమా విడుదలైన 5 రోజుల్లో ఏకంగా 114 కోట్లు వసూళ్లు నమోదు చేస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు. 12 ఏళ్ల క్రితం తాను నటించిన మదగజరాజ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై హిట్గా నిలవడం భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డని విశాల్ పేర్కొన్నారు. ఆ సినిమా సక్సెస్ మీట్ అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను చూస్తూ థియేటర్లలో వారు ఎంజాయ్ చేయడం చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏదో ఒక రోజు మన సినిమా రిలీజ్ అయి వండర్స్ క్రియేట్ చేస్తుందంటూ 12 ఏళ్లుగా నాకు ధైర్యాన్ని ఇచ్చిన సుందర్ సర్కు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కంగువ ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో భరించలేనంత సౌండ్ను ఉపయోగించారని కొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విమర్శలపై సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. మనం ఏది చేసినా విమర్శించేవారుంటారని చెప్పారు. ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్ కంగువ సినిమా సౌండ్పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ను పరిశీలించే సమయం ఉన్నప్పటికీ మనం ఏది చేసినా విమర్శించేవారుంటారు. కంగువ ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. అందులోని మణిపూ పాటపై ప్రశంసలొచ్చాయి. అలాగే సూర్య అభిమానులు ఎంతో మంది ఇందులోని పాటలను సెలబ్రేట్ చేసుకున్నారు. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి అరగంట మాట్లాడారు. నా వర్క్ను ప్రశంసించారు. మేమంతా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాలో మంచి చెడులుంటాయి. కంగువ కోసం టీం ఎంత కష్టపడిందో దాని విజువల్స్ నుంచి సూర్య నటన వరకు అన్నిట్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరికి కంగువ నచ్చకపోయినప్పటికీ మేం ఈ సినిమా విషయంలో గర్వపడుతున్నామని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ను అందుకున్నారు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. తాజాగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అందులో అనిల్ రావిపూడి వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆదరణ వల్లే ఈ సినిమాకు ఇంత సక్సెస్ వచ్చిందన్నారు. నా కెరీర్లో అత్యంత ఆనందమైన క్షణాలివి. మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే సక్సెస్ వస్తుందని నమ్ముతా. తెలుగు ప్రేక్షకుల వల్లే ఈ సినిమా విజయం సాధ్యమైంది. మేము ఈ విజయంలో చిన్న భాగం మాత్రమే. ఇదంతా ఆడియన్స్దే. నా ఎనర్జీకి కారణం కూడా వారే. సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. మీరు వచ్చి ఈ సినిమాను హిట్ చేశారు. చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరు కుటుంబాలతో కలిసి చూస్తున్నారు. ఆనందంగా ఉంది అని వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ మా ఊహకు మించిన విజయం ఇది. ప్రతి ఇంటికి వెళ్లి మా సినిమా చూడండి అని ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమే. దిల్ రాజుతో పాటు నా టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆ సినిమాను ఏపీ లోకల్ టీవీలో ప్రసారం చేశారు. దీనిపై చిత్ర నిర్మాతలు టీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విశాఖపట్నం కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వి చలపతిరాజు ఆయన టీంతో పాటు గాజ్వాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీం అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై ఏపీ దాడులు నిర్వహించింది. గేమ్ చేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు ఎఫ్ఐఆర్ 2022-2025 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఏసీఈ. అరుముఘ కుమార్ దర్శకుడు, రుక్మిణి వసంత్ కథానాయిక.
ఈ సినిమా టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధించాయి. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రత్యేక గ్లిమ్స్ ను విడుదల చేశారు. సినిమాలో ఆయన బోల్డ్ కన్నన్ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజా గ్లిమ్స్ లో ఆయన సంప్రదాయ తమిళ దుస్తులు ధరించి కనిపించారు. మలేషియా విమానాశ్రయంలో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలతో గ్లిమ్స్ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషిస్తున్న బోల్డ్ కన్నన్ పాత్ర భిన్న పార్శ్యాల్లో సాగుతుందని, ఆయన కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్రగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో యోగిబాబు, బిఎస్ అవినాష్, దివ్య పిల్లై, బబ్లు రాజ్ కుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీతో మెగాస్టార్ చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు కూడా చిరంజీవి వెళ్లారు. ఆ వేడుకలో ప్రధాని మోడీ పక్కనే చిరంజీవి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ పెద్దలు చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతకు మించి తనకేమీ తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం వల్ల కూటమి 7 నెలల పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఏపీ పారిశ్రామికవేత్తలు ఏపీలో ట్యాక్సులు కడుతున్నారని, వాటిలో మనకు రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని చెప్పారు. కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వెబ్ సిరీస్లలో పాతాల్లోక్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ నిర్మించగా జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తికా ముఖర్జీ, గుల్ పనాగ్ తదితరులు ఈ సిరీస్లో కీలక పాత్రలో నటించారు. హథీరామ్ చౌదరిగా పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ మంచి మార్కులు సంపాదించాడు. అయితే ఈ వెబ్ సిరీస్కి సీక్వెల్ తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. నిజంగా స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఎదుగుంటారు. చిన్న ఎయిర్ కట్ చేయాలనుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఏ ధైర్యంతో నువ్వు ఒప్పుకుని చేసావు? రేపు ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, లేదంటే రిలేషన్ ఏమైనా అంటారేమో, అట్లా ఆ భయం నీకు కలగలేదా? ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు గుండు చేసుకోమని అంది. నేను గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను. నేను ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను. నేను అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీకు దాని గురించి ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు మీరు సుకృతి కదా, మీ సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తాను డాడీ, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా? అడిగినాను. నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి కూడా అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ నువ్వు పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబోద్దు అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినారు అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా లేదా ఫర్దర్గా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్ప 3కి? పదక పర్మిషన్ తీసుకుంటా. 100 కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేసింది పుష్ప. కొంతమందికి కామెంట్స్ వినపడ్డాయి, ఇండస్ట్రీ కూడా చెప్పారు, అదేంటి దొంగ క్యారెక్టర్, చెట్లు నరకడం ఏంటి, ఇట్లా ఇలా రకరకాల వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి, సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా, దాని గురించి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం,
దాని సెటప్ ఉంది, క్యారెక్టరైజేషను, XYZ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా వెల్ ప్యాక్డ్, అదిరిపోయింది. ఇది దానికన్నా ముందు స్టార్ట్ అయింది సినిమా. కాకపోతే మేము అలాంటి సినిమాలు చేస్తాం, ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాం. మాకు అన్నీ సమానమే. డెఫినెట్గా దీన్ని చూసినాక అందరూ చాలా చాలా బాగుందని అంటారనేది మా అందరి నమ్మకం అండి. మీ అబ్బాయి ఏమవుదాం అనుకున్నాడు? మా అబ్బాయి అండి, నేను వాడికి ఉన్న తెలివికి, వాడికి ఉన్న టైమింగ్కి వాళ్ళ డాడీ లాగా డైరెక్టర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. కానీ వాడు డైరెక్టర్ అంటే బిగ్ నో అని చెప్తాడు ఎవ్రీడే. నో, ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ డాడీ అని చెప్తాడు. ఐ డోంట్ నో అండి, ఇప్పుడైతే తెలీదు. అక్కకి ఇంత అప్లాజ్ వచ్చిన తర్వాత నేను కూడా అయిపోతాను అంటారు. చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా. అసలు ఒక నిమిషం, తిని ఆన్సర్ చేస్తుందంట. చెప్పమా. లాస్ట్ వీక్ నేను పైలట్ ఉంటానని అన్నాడు. లాస్ట్ వీక్ నేను సోల్జర్ అవుతా అని ఉన్నాడు. లాస్ట్ వీక్ నేను వరల్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వర్ అవుతాడని అన్నాడు. ఈ వీక్ అయితే ఆర్టిస్ట్ అవుతానని అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నేను గేమర్ అవుతా అని అంటాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.